దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1-18 గత దినములలో మనము ఆదియందు వాక్యం ఉండెనని యోహాను సువార్త 1 నుంచి 30 మనము ధ్యానించామండి. ఇప్పుడు మొదటి భాగముగా యేసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించే 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహానులో రాశారండి. మత్తయి, మార్కు, లూకా అనే భక్తులు యేసును ఎలా గ్రహించుకొని వివరించారో మనం ఇంతకుముందు అధ్యాయాల్లో ధ్యానించామండి. పై ముగ్గురు శైలి కన్నా భిన్నంగా, అద్భుతంగా, సరళంగా, స్పష్టంగా, గంభీరంగా వ్రాసిన సువార్త యోహాను. దీనికి అనేక కారణములు ఉన్నాయండి. యోహాను మొదట ముగ్గురు చెప్పిన అంశములను పునరావృతము కాకుండా చూడడము, వారి ముగ్గురి కన్నా ప్రభువును విభిన్న కోణంలో అనగా దేవుని కుమారుడుగా, దేవుని అవతారముగా చూడడమే అందుకు ప్రధాన కారణమండి. బైబిలు వ్యాఖ్యాతలు అనేక మంది మత్తయి యూదులకు, మార్కు రోమీలకు, లూకా గ్రీకుల కోసము తమ సువార్తలను వ్రాయగా యోహాను మాత్రం సర్వలోక ప్రజల కోసం వ్రాశారండి అని అభిప్రాయపడ్డారు. యోహాను సువార్తలో 20 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయాలలో ఒక్కో అధ్యాయంలో ప్రభు ఒక్కొక్క పాత్రలో మనకు ప్రత్యక్షమవుతారండి. ఉదాహరణకు 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పక్షంగా ఆయన గొప్ప న్యాయవాదిగా మనకు కనిపిస్తారండి. అయితే ఇన్ని విభిన్న పాత్రలుగా ఆయన మారాల్సిన అవసరం ఏంటి? అలా మారకముందు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తుండేవారు? ఎలా ఉండేవారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానముగా యోహాను తన మొదటి అధ్యాయంలో మొదటి 18 వచనములలో ఆయన పరిచయం చేశారండి. ఇవి చాలా సాధారణమైన మాటలే కానీ ఆ మాటల వెనుక ఉన్న విశేషాన్ని యోహాను చాలా లలితంగా ద్రాక్షపాకంలో చెప్పడం అంటే బాగుంటుంది. ఆ విధముగా చెప్పారండి, అంత తీయగా. ఈ 18 మాటలు ఏమనగా 1 ఆరంభము, 2 వాక్యము, 3 దేవుడు, 4 మూలము అనగా సమస్తమునకు కలుగుటకు మూలము, 5 జీవము, 6 వెలుగు, 7 చీకటి, 8 గ్రహింపు, 9 సాక్ష్యము, 10 స్వకీయులు, 11 అంగీకారము, 12 విశ్వాసము, 13 దేవుని పిల్లలు, 14 శరీరధారి, 15 కృపాసత్య సంపూర్ణత, 16 అద్వితీయ కుమారుడు, 17 మహిమ, 18 బయలుపరచడం అండి. ఆది యందు వాక్యం ఉండెను, అన్నింటికన్నా ముందు వాక్యం ఉన్నది అని ఈ మాటకు అర్థమండి. వాక్యములో కర్త, కర్మ, క్రియ ఉంటే సంపూర్ణమైన అర్థవంతమైన వాక్యం అంటారు. క్రియలో మరల భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉంటాయి. ఈ మొదటి వాక్యములో యోహాను అన్నిటికన్నా ముందు వాక్యం ఉందని, ఆ వాక్యము ద్వారానే భవిష్యత్తు, వర్తమాన కాలంలో అవుతాయని చెప్తున్నారండి. నిన్నటి పొడిగింపు నేడు రేపు కదా, కనుక వాక్యము కాలానికి ఆరంభాన్ని కలిగించిందండి. అనగా స్థలము, కాలము, పదార్థం అనే 3 కొలతల ప్రపంచంలో. హెబ్రీ భాషలో వాక్యము అంటే దేవుని మాట అని అర్థమండి. గ్రీకు భాషలో వాక్యాన్ని లోగాస్ అంటారండి. ఈ మాటకు అర్థ జ్ఞానమని. ఈ 3 రకాల అర్థాలు చూశాక లిఖిత వాక్యము వాగ్రూపమైన వాక్యము, ఆలోచన రూపమైన వాక్యము అని మరో 3 రకములు మనకి గ్రహింపులోకి వస్తుందండి. ఈ కొద్ది ఉపద్ఘాతంలో ప్రతి దానిలోనూ ఒక త్రిత్వం అనివార్యంగా ఉంటుందండి. అదే లేకపోతే మనం సంపూర్ణంగా గ్రహించుకోలేము కదా. మరి పరిశుద్ధ యోహాను చెబుతున్న వాక్యము రూపమా, నిరూపమా, వ్యక్తమా, అవ్యక్తమా, శక్త లేక వ్యక్త, గుణమా లేక నిర్గుణమా? ఇంతకు వాక్య ప్రయోజనం ఏమిటి? ఒక సందేశాన్ని లేదా ఒక పనిని మనకు తెలియపరచడమే వాక్య ప్రయోజనం అండి. ఈ వాక్యానుసారముగా పనిచేస్తే ఒక కార్యం జరుగుతుంది. ఆ కార్యము ద్వారా ప్రతి వస్తువుకు ఏ ప్రయోజనం ఉందో తెలుపుతుందండి. ఆ ప్రయోజనం అనుభవించడం ద్వారా ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానానుభవములు జ్ఞాపకంగా మారతాయండి. జ్ఞాపకాలు వాక్యానుసారంగా చేసినప్పుడు సహితం కొన్ని దుఃఖభరితంగాను, కొన్ని సంతోషభరితంగాను ఉండవచ్చు. దైవ చిత్తానుసారమైన దుఃఖము సహితము రక్షణార్థమైన మారు మనసు కలుగచేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన ఈ దుఃఖము
మొదటిగా ఎట్టి జాగ్రత్తను, రెండవది ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును, మూడవది ఎట్టి ఆగ్రహమును, నాలుగవది ఎట్టి భయమును, ఐదవది ఎట్టి అభిలాషను, ఆరవదిగా ఎట్టి ఆసక్తిని, ఏడవదిగా ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 11 వచనాలు వివరంగా రాశారండి. కనుక దేవుని చిత్తాన్ని తెలపడమే వాక్య ప్రయోజనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనంగా ఉండడమే శరీర ప్రయోజనం. ఈ ప్రయత్నములలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన చివరకు ఆనందంగా మారుతుందండి. అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు తన వాక్కు లేదా పలుకు చేత సర్వ సృష్టి చేసినట్లు చదివామండి. దేవుని వాక్కు విడుదల కాగానే అది దేవుని మనసులో ఉన్న దానిని అనగా నిర్మాణ రూపాన్ని, క్రియారూపాన్ని ఉనికిలోనికి తెస్తుందన్నమాట. దేవుని వెలుగు కలుగును గాక అంటే కలుగుతుంది. దేవుడు భూమిని కలుగును గాక అంటే సముద్రములు, మైదానాలు, కొండలు రూపంలో ఉన్న భూమిని, మొక్కలు మొలకెత్తడానికి, ఎదగడానికి అనుకూలమైన భూమిని ఆ వాక్యము నెరవేర్చిందండి. సముద్రము చేపలు పెరగడానికి, కొండలు మృగాలు, ఆకాశ పక్షులు నివాసయోగ్యంగాను ఉండేలాగా వాక్యం చేస్తుందన్నమాట. ఈ వాక్యం ఆది నుంచి ఉంది. ఈ వాక్యమే ఇప్పుడు మనిషి రూపంలో యేసు అనే పేరుతో భూమి మీద సంచరిస్తూ ఉంది అని యోహాను చెప్పదలుచుకున్నాడండి. ఎందుకంటే ఆది కాండములో దేవుడు నూతన సృష్టిని చేయగా యేసు ప్రభువు చెడిపోయిన సృష్టిని సరిచేసి నూతన సృష్టిగా చేశారండి. పక్షవాయువును, కుష్టును బాగు కావాలి అని నోటు వాక్కుతో బాగు చేస్తున్నారు. తలితాకుమి అని చెప్పగానే చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. లాజరు లేచి రమ్మనగానే చనిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతో సమాధి నుండి బయటకు వచ్చేసారండి. ఆది కాండంలోని వాక్య శక్తి యేసులో ఉంది అని స్పష్టంగా కనిపిస్తుంది కదండి. కనుక యోహాను వాక్యం అంటే మనుష్య రూపంగా ఉన్న యేసే అని అంటున్నారండి. ఖచ్చితంగా ఆది యందు వాక్యము దేవునితో కూడా ఉండెను అని దేవునికి వాక్యానికి ఆ భేదం చెబుతున్నారు యోహాను. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు కదా, ఆయనను గ్రహించుకోగలుగుతున్నాము. గాలినెవరు చూడలేరు. ఆకుల కదలిక వలన దాని ఉనికిని గ్రహించుకుంటాం. అలాగే దేవుని ఉనికిని గ్రహించుకోవాలంటే పరోక్ష పద్ధతిని ఉపయోగించుకోవాల్సింది. నిజానికి వాక్యమును చూడలేము, వింటాం. వినడానికి ఉపయోగపడే సాధనం గనుకనే చెవిని వీణు అని పిలుస్తారండి. విన్నదాన్ని మెదడు గ్రహిస్తుంది. గ్రహించిన విషయాన్ని నోరు వ్యక్తం చేస్తుంది. వినడం వేరెవరైనా మాట్లాడినప్పుడు జరిగేది. కనుక ఇది చెట్టు అని ఎవరో ఒకరు చెబితే వినగలుగుతాము. ఆ చెట్టు రూపాన్ని చూపించి ఇది చెట్టు అని చెప్పాలి. కనుక చూడడానికి కనులను దేవుడిచ్చాడండి. చూసిన దానిని పేరు వినడానికి చెవులున్నాయి. ఈ రకంగా కన్నులు, చెవులు, నోరు ఇవన్నీ దేవుని యొక్క సృష్టిని గ్రహించుకోవడానికి ఏర్పాటైన అవయవాలండి. మానవ రూపంలో ఉన్న యేసును మనకు చూపించి ఆయన వాక్యమని, ఆయన ఆది నుండి దేవునితో కూడా ఉన్న వారని, లేదా ఆయనే దేవుడని. ఎందుకంటే వాక్యముతో దేవుడు చేసిన పనులన్నీ ఈయన కూడా చేస్తున్నారు కనుక యోహాను సాక్ష్యం చెబుతూ ఉన్నారండి. వాక్యం అంటే జ్ఞానం అని కూడా మనం చూసాం కదండి. జ్ఞానం సర్వకాల సర్వావస్థలో ఉంటుంది. జ్ఞానం చేతనే క్రియలు నిర్వహించగలుగుతున్నాము. వాక్యము దేవునితో కూడా ఉంది అంటే జ్ఞానము దేవునితో కూడా ఉన్నది అని అర్థం కదండి. వ్యక్తిని అతని భాషని విడదీయలేము. వ్యక్తి తన భాషని, జ్ఞానము ద్వారా వ్యక్తపరుస్తాడు. దేవుడు తన జ్ఞానాన్ని ఈ అద్భుత సృష్టి ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అంతకన్నా అద్భుతం మానవ సృష్టి. మానవుడు మాట్లాడగలుగుతాడు, యేసు మాట్లాడే మానవుడే కాదు. తన శక్తి గల మాట చేత నూతన సృష్టి చేయగల మాట్లాడే దైవ మానవుడు. ఇదంతా సంఘటితం చేసి వాక్యము దేవుడై ఉండెను అని యోహాను రాశాడండి. మొదటి భాగంలో అద్భుత రీతిగా మరి ఈ యొక్క వాక్య యొక్క వివరణ మనకి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దిన మనం మరికొన్ని మాటలు దేవుడు నేర్పించును గాక. ఆమేన్.